విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. కలుషిత ఆహారంతో 79 మంది విద్యార్థులకు అస్వస్థత. అల్లూరు జిల్లా జామిగూడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఘటన. అరకలోయ ఏరియా ఆసుపత్రికి 61 మంది తరలింపు. మిగతా వారికి ఆశ్రమ పాఠశాలలోనే వైద్య సేవలు. ముగ్గురు పరిస్థితి విషము. ఇది కలుషిత ఆహారం వార్త. ఆశ్రమ పాఠశాల 79 మందికి ఫుడ్ కంటామినేషన్ అయిందట. మరి ఈ వార్డెన్లు ఏం చేస్తున్నారు? ఈ యంత్రాంగం ఎటుపోయింది? రోజు ఒక దగ్గర జరుగుతుంది. ఇది 79 మంది 60 మంది ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందట. చనిపోవచ్చు అనే ఒక వార్త తెలుస్తుంది. ఇది మరి విద్యార్థులపైన, విద్యార్థుల చదువుపైన, పాఠశాలపైన, హాస్టళ్లపైన ప్రభుత్వానికి ఏ మేరకు కమిట్మెంట్ ఉన్నదని ఇవన్నీ బయటికి చూస్తుంటే ఈ వీడియోలు కానీ, ఈ కలుషిత ఆహారం కానీ, హాస్పిటల్ పాలు కావటం కానీ మనకు అర్థమవుతుంది. మరి ఏమనుకోవాలి దీనిపైన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టట్లే? కేవలం జిత్వానీ అనేది 3 రోజుల నుంచి అది జిత్వానీని ఆ ఇష్యూని తప్ప వేరే ఇష్యూని మాట్లాడలే ఆయన. మరి అందులో ఏం మతలబు ఉంది? ఇంకోటి మొత్తం ఎపిసోడ్లో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదేదైతే గుండ్ల కల్లేరు ఇదేదైతే ఉందో గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ పాఠశాలలో కళాశాలలో జరిగిన వీడియోల గురించి మాట్లాడు, కలుషిత ఆహారం గురించి మాట్లాడు, ఈ మహిళల పైన జరుగుతున్న దాడుల గురించి ఒకరోజు కూడా ఆయన నోరు మెదపట్ల మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఏం జరుగుతుంది? ఏం ఆలోచిస్తుండే? ఏం మార్పు కోసం రాజకీయాలు చేస్తున్నారో అర్థం కాదు.